లో కూడా విస్తరిస్తున్నాం, ఖచ్చితంగా మా బలం కూడా చూపిస్తామని బీజేపీ పార్టీ అంటోంది. బీజేపీ ఎంత ధైర్యంగా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి? ఒకటి బీజేపీ దేశంలోనూ తెలంగాణలోనూ విస్తరిస్తుంది. మన అసెంబ్లీ ఫలితాలు చూసినా, లోక్సభ ఎన్నికల ఫలితాలు చూసినా, ఇప్పుడు లాస్ట్ జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 ఇట్లా ఒక ఎంఐఎం పోతే 8 కాంగ్రెస్ 8 బీజేపీ. కాంగ్రెస్కు సమానంగా బీజేపీ తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బాగా ఏదో మేకపోతు గాంభీర్యంతోనే మేమే గెలుస్తామని చెప్పినాడు. 0 ఒక్క సీటు కూడా లోక్సభ స్థానం రాలేదు. కానీ ప్రజలు నిజంగా లోక్సభకి ఆలోచించినట్లే లోకల్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంతే ఆలోచిస్తారు. నేను అదే విధంగా ఫలితం ఉంటుందని చెప్పట్లేదు, కానీ అంతా మేమే గెలుస్తామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన తప్పులు అన్ని ఇంకా బయటపడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా షకీల్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ 60 కోట్లు ముంచి పారిపోయిండు. ఎవరి ఎమ్మెల్యే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 60 కోట్లు ప్రభుత్వ ప్లానికి ఎట్లా పోయినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం దారని. మరి ఇటువంటి ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు జరిగినాయి. 2 బీఆర్ఎస్ది ఇట్లా ఉంది, కాంగ్రెస్ది 6 గ్యారంటీలను బొందబెట్టిరు. ఏదో నెలకు 2,500 మహిళలకు ఇస్తాను ఇవన్నీ కదా, అన్నింటిని బొందబెట్టిరు. డ్రామాలు చేస్తున్నారు మీటింగ్ అని. మేము వచ్చే డిసెంబరు 9 నాడు సోనియా గాంధీ బర్త్డే రోజే ఇస్తామని చెప్పినవి కమిటీల మీద కమిటీలు వేసి వాయిదాలు వేసి, ఎప్పుడు ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేసి ఏదో ఇచ్చినట్టు చేసి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత దాన్ని పెండింగ్ పెడదామా, ఇట్లాంటి డ్రామాలతోనే ఇప్పుడు చేస్తుండ్రు. మేమైతే ఎక్కడ మేనిఫెస్టోలో ఇది మన కిసాన్ సమ్మాన్ నిధి పెంచామని మోడీ గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి పెంచడము, 1350కే డిఏపి ఇవ్వడము, సబ్సిడీ ఇవి, తర్వాత ఫసల్ బీమా యోజన కూడా నిధులు కేటాయింపు పెంచడం, ఈ కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకుంది. ఎక్కడ దానికి డైరెక్ట్ నిర్ణయమే, కమిటీ సిఫారసు ఇలాంటి డ్రామాలు కాంగ్రెస్ చేసినట్టు మేము చేయం. సో ఆ కాంగ్రెస్ ఏదో దగాకోరు హామీలు చేసిందో, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి మేము ఇవన్నీ ఇవ్వలేని అబద్ధాలు చెప్పారు. అవన్నీ ప్రజలకు ఎందుకు? ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రభావం మిగతా ఎన్నికలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. నాయకుడు, పోటీ చేసే అభ్యర్థి, ఆయన వర్గము, ఆయన పెట్టే డబ్బు, దీని ప్రభావం కొంత ఎక్కువ ఉంటుంది కంపేరిటివ్. మీకు లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ చాలా తక్కువ గెలుస్తారు. లోక్సభ ఎన్నికలు 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే 5 స్థానాలు 10 మ్యాక్సిమం, అంటే ఒక 2%, 1%, 2%. మీకు లోకల్ బాడీస్కి వస్తే 15%, 20% ఇండిపెండెన్స్ గెలుస్తారు. అక్కడ ఏంటంటే పార్టీల ప్రభావం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఇప్పుడు సర్పంచ్ వీటికైతే కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ వైజ్ పెట్టలే ఎలక్షన్స్, నాన్ పార్టీ బేసిసే, పార్టీకి సంబంధం. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళని చెప్పుకున్న దానికి అంతకుముందు కాంగ్రెస్ డ్రామా చేసిన డ్రామానే ఇప్పుడు కేసీఆర్ చేసిన, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంకా దాని పార్టీ బేసిసా నాన్ పార్టీ మార్చే ఉద్దేశం అయితే లేదు. కానీ 2 మార్పులు చేశాడు. ఒకటి ఏం చేశాడంటే రిజర్వేషన్లు 10 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళకు మార్చే నిర్ణయం చేశారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏ మండలానికైనా మినిమం 5 జెడ్పీటీస్ ఉండాలి. ఇప్పుడు మా నేటివ్ మండలం మోత్కూరు 4 జెడ్పీటీసులు. సో అట్లా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మున్సిపాలిటీలు కొత్తగా వచ్చినాయి, మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. దాంతో తక్కువ వచ్చి 4 ఎంపీటీసీ ఇట్లా 4 ఉంటుందంటే ఇద్దరు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండి బాగుండేదని అదొక నిర్ణయం చేశారు అమెండ్మెంట్లు. ఇప్పుడు దాంట్లో వీళ్ళు పార్టీ బేసిస్ పోటీ అని చేయలే. ఏది సర్పంచులు, వార్డు మెంబర్లది. కాబట్టి అక్కడ సర్పంచ్, వార్డు మెంబర్లు అయితే క్యాండిడేట్ బట్టే ఉంటుంది, పార్టీ ప్రభావం తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు బెస్ట్ బీజేపీ ఏంటంటే వీటిలో గుజరాత్లో 37 జిల్లాలకు 10 ఏళ్ల కింద ఎలక్షన్ జరిగితే 27 జిల్లాలు కాంగ్రెస్ గెలుచుకుంది. మళ్ళీ అసెంబ్లీ మేము స్వీప్ చేసినాం. అర్థమైంది కదండి. లోకల్ బాడీస్లో ఆ కార్యకర్త, ఆయన పెట్టే డబ్బు, ఆ గ్రూపిజంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఈ టీఆర్ఎస్ కానీ గ్రూపిజం లీడర్లు చాలామంది ఉంటారు కదా. బీజేపీలో గ్రూపిజం లీడర్లు ఉంటారు. అందులో రూరల్ ఏరియాలో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే రూరల్ ఏరియాలో సిటీలో ఉన్నట్టు డబ్బు ఉండదు, వాళ్ళకు డబ్బుల కోసం ఇబ్బంది ఉంటుంది. సో ఏ పార్టీ నాయకుడు డబ్బులు అంత ఇంత ఖర్చు పెడితే ఆ పార్టీలు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అందరూ ఉద్యోగస్తులు ఎవరైనా కొంచెం ఆర్థికంగా మంచిగా ఉండి పైసతో సంబంధం లేకుండా మంచి చెడు సిద్ధాంతం పనిచేసేది జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఉంటారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అది. కాబట్టి లోకల్ బాడీస్లో మేము గతం కన్నా చాలా బలం పెంచుకుంటాం. మేము నెంబర్ 1 వస్తాము, నెంబర్ 2 వస్తామో చెప్పట్లేదు, కానీ మా బలం భారీగా పెరుగుతుంది. అది ఇప్పుడు వాతావరణం మాత్రం కేసీఆర్ దోపిడిని మర్చిపోలేదు, కాంగ్రెస్ వైఫల్యాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఏ పార్టీకి సానుకూల వాతావరణం ఈ 2 పార్టీలకు లేదు. ఏవైతే మేనని చెప్పుకుంటామో మేము తప్పకుండా మా బలాన్ని పెంచుకుంటాం. రైట్. రాజమోహన్ గారు,
అందరూ మాట్లాడుతోంది ఏంటంటే మూకుమ్మడిగా ఖచ్చితంగా 1 year ఆఫ్ రేవంత్ రెడ్డి గారి పాలన, చీఫ్ మినిస్టర్ పరిపాలనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అద్దం పడతాయి, ఖచ్చితంగా ఆయన వైఫల్యం చెందితే దీంట్లో ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరు చూస్తారు అని మాట్లాడుతున్నారు. ఏమంటారు ఈ స్టేట్మెంట్స్ని? అధికార పక్షం మీద ప్రతిపక్షాలు ఎప్పుడూ ఈ వాదోపవాదాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు.